హెల్మెట్ పై గర్జించిన ఆర్టీఓ అధికారులు. బాపట్ల పట్టణంలోని ప్రధాన కూడలి అయిన చిల్ రోడ్డు సెంటర్ వేదికగా ఆర్టీఓ అధికారులు నిర్వహించిన ముమ్మర తనిఖీలు వాహనదారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్ 21వ తేదీన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రంగారావు మరియు ప్రసన్న కుమారి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది సహకారంతో ఈ తనిఖీలు చేపట్టారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ నిబంధనలు అతిక్రమించిన వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు వారికి భారీగా జరిమానాలు విధించారు. కేవలం హెల్మెట్ మాత్రమే కాకుండా వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు కాలుష్య నియంత్రణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పత్రాలు సరిగా లేని వారికి అక్కడికక్కడే ఈ చలానాలు జారీ చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులు ఇంటి నుంచి బయలుదేరే ముందే హెల్మెట్ ధరించడం ఒక బాధ్యతగా గుర్తించాలని, ఇది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాకుండా ప్రాణ రక్షణ కోసం అని అధికారులు హితవు పలికారు. ప్రమాదాలు జరిగినప్పుడు తలకు తగిలే గాయాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, అందుకే హెల్మెట్ వాడకం తప్పనిసరి అని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ తనిఖీల సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీస్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మైనర్లు వాహనాలు నడపడం మరియు ట్రిపుల్ రైడింగ్ వంటి అంశాలపై కూడా అధికారులు దృష్టి సారించి జరిమానాలు విధించారు. డిజిటల్ యుగంలో భాగంగా వాహన పత్రాలను మొబైల్ యాప్స్లో చూపించినా అంగీకరిస్తామని, అయితే పత్రాలు లేకుండా ప్రయాణించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. బాపట్ల పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు ఇకపై నిరంతరం కొనసాగుతాయని ఆర్టీఓ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.